మొదటి నెలసరి ఏ వయసులో రావాలి అండ్ ఇది లేట్గా వస్తే దానివల్ల ఏమైనా ప్రమాదమా, లేటుగా వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్లో సంతానలేమి సమస్యలు వస్తాయా? సో నార్మల్గా మనకి ప్యూబర్టీ అంటే పెద్ద మనిషి అవ్వడం అనేది 8 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు ఒక నార్మల్ ఏజ్ అని అనుకుంటామండి. ఈ మధ్య కాలం చాలామంది అమ్మాయిలకి 8 ఇయర్స్ లోపలే పెద్ద మనిషి అవ్వడం అనేది చూస్తూ ఉన్నాము. బట్ కొంతమందికి లేట్ అవ్వడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుందండి. బ్రెస్ట్ డెవలప్మెంట్ తర్వాత ఫస్ట్ పీరియడ్ అనేది మనం చూస్తాము. సో బ్రెస్ట్ డెవలప్మెంట్ 13 ఇయర్స్కి కూడా రాలేదు అండ్ ఫస్ట్ పీరియడ్ 15 ఇయర్స్కి కూడా రాలేదు అన్నప్పుడు డిలేడ్ అని మనం అనుకోవచ్చు. సో లేట్ అవ్వడం అనేది ఎందుకు జరుగుతుంది అనే దానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాన్స్టిట్యూషనల్, అంటే కొంతమందికి ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా లేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ యూజువలీ ఇది ఫ్యామిలీలో కూడా రన్ అవుతుంది. సో మదర్లో కూడా లేట్ అవ్వడం, లేట్ ప్యూబర్టీ అని అంటాము. సో ఫ్యామిలీలో సిస్టర్స్కి, మదర్కి అందరికీ ఈ ప్రాబ్లం ఉంది అంటే పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం వెయిట్ చేయొచ్చు. వాళ్ళకి నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంటే ఉంటుంది అండ్ ఈవెన్చువలీ వాళ్ళకి పీరియడ్ వచ్చేయడం అనేది చూస్తూ ఉంటాము. రెండోది మనము హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లో చూస్తాం. సో మనకి మెదడు నుంచి వచ్చే కొన్ని హార్మోన్స్ సరిగ్గా విడుదల అవ్వకపోవడం లేదా మరీ ఎక్కువగా విడుదలవ్వడం అనేది గమనిస్తాము. ఇలాంటి వాళ్ళల్లో కూడా మనము ప్యూబర్టీ అంటే వాళ్ళకి పెద్ద మనిషి అవ్వడం అనేది లేటుగా మనం గమనిస్తూ ఉంటాం. మూడోది మన న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్, బాగా తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి లేదా బాగా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి. సో నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ పిల్లల్లో బాగా తక్కువ వెయిట్ ఉండి బాగా ఎక్కువ వెయిట్ ఉండడం అనేది అంత కామన్గా చూడము అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ప్యూబర్టీ అనేది డిలే అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాగా క్రానిక్ స్ట్రెస్ ఉండడం. సో బాగా యాంగ్షియస్గా పేషెంట్ ఉన్నప్పుడు బాగా స్ట్రెస్ ఉండడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి విడుదల అవ్వవు కాబట్టి వీళ్ళకి ప్యూబర్టీ అనేది డిలే అవ్వచ్చు. అండ్ కొన్ని క్రానిక్ మెడికల్ కండిషన్స్, సో థైరాయిడ్ ప్రాబ్లం చిన్న వయసులోనే వచ్చిన వాళ్ళకి, షుగర్ ప్రాబ్లం చిన్న వయసులోనే వచ్చిన వాళ్ళకి, సో టైప్ 1 డయాబెటీస్ చాలా చిన్న వయసులోనే రావడం మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి క్రానిక్ మెడికల్ కండిషన్స్ ఉన్నా కూడా మనకి ప్యూబర్టీ డిలే అవుతుంది. సో మనకి కరెక్ట్ ఏజ్కి పీరియడ్ రావాలి అంటే హెల్దీగా ఉన్నప్పుడు అది వస్తుంది అనమాట. సో కరెక్ట్ ఫుడ్ తీసుకోవడం, కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయడం, ఎటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం అండ్ కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లేనప్పుడు కరెక్ట్ ఏజ్లో పెద్ద మనిషి అవడం అనేది గమనిస్తాము. అండ్ కరెక్ట్ ఏజ్లో పెద్ద మనిషి అవుతే ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ గుడ్ హెల్త్ అనమాట. సో ఇవన్నీ కారణాలు కూడా మనకి ఎలా అయితే పెద్ద మనిషి అవడం అనేది డిలే అవుతుందో సిమిలర్గా సంతానలేమి సమస్యకు కూడా ఇవే కారణాలు మనం చూడొచ్చు. రెగ్యులర్గా టైంకి పీరియడ్ వస్తుంది అంటే వాళ్ళకి రెగ్యులర్గా అండం పెరిగి విడుదలవుతున్నట్టు అర్థం. సో వీళ్ళకి ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఆబ్వియస్లీ ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఎవరికైతే డిలేడ్ పీరియడ్ ఉందో వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటేనే అలా డిలే అవుతుంది కాబట్టి అవే సమస్యల వల్ల ఫ్యూచర్లో సంతానలేమి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో లేట్ అవుతుంది పీరియడ్, ఫస్ట్ పీరియడే లేట్గా వచ్చింది అంటేనే ఏదో ప్రాబ్లం ఉంది అని మనం అక్కడే గమనించుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఫ్యూచర్లో సంతానలేమి సమస్య కూడా రాకుండా ఉంటుంది. సో ఏదైతే కారణం వల్ల లేట్ అయిందో అదే కారణం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ముందుగానే మనం ఇట్స్ అ ఫస్ట్ సైన్, ఇట్స్ అ వార్నింగ్ సైన్ అని అనుకోవచ్చు. సో అప్పుడే మనం ఆ పేషెంట్ని ట్రీట్ చేసి ఫ్యూచర్లో సంతానలేమి సమస్య రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. సో ఏ టైంలో పెద్ద మనిషి అవ్వాలి అని మీకు తెలిసింది కాబట్టి ఒకవేళ లేట్ అవుతే ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించండి. ఏ కారణం వల్ల లేట్ అయిందని తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.